దోషంగా చెప్పబడిన దోషం ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఒక్కడు ఉంటాడు. ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి. ఎవరో తెలుసా? భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలి ఆయనకి సంతానాన్ని ఇచ్చినదయ్యి ఉండగా ఆమెని విడిచిపెట్టి వేరొక భార్యని స్వీకరించిన వాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వదు. ఫస్ట్ తిట్టడం ఉంటుంది. అంటే అమ్మల్ని తిడతారు, నాన్నని తిడతారు, నీ పెంపకం బాగలేదంటారు, మీ అమ్మ మీ నాన్న ఇంత దరిద్రులు కాబట్టి నేను ఇట్లా పెంచారంటారు. అమ్మాయిల కోపం వస్తుంది మరి న్యాచురల్గా అమ్మ నాన్నలు అంటే. వాళ్ళు తిరిగి ఒక మాట మాట్లాడితే కొడతారు, నన్ను అంటావా అని చెప్పేసి. ఈ కండిషన్ వచ్చిందంటే మీ వాళ్ళు ఇంకా మారుతారు అని మాత్రం అనుకోకండి. మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక హస్బెండ్ 4-5 సార్లు భార్యని కొట్టాడు అంటే, ఖచ్చితంగా కొడచరాలు వెయిట్ చేశారు అంటే అది మీ తప్పు. ఎందుకు అంటే రాను రాను శాడిజం ఎక్కువైపోతుంది కానీ తగ్గదమ్మా. ప్రేమ దోమ పెళ్ళి గిళ్ళి ఏం లేదు, వదిలేసి వెళ్ళిపోవడమే. ఇలా చెప్తున్నందుకు నాకే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అంటే ఆశ ఉంటుంది అమ్మాయిలకి, పాపం మారుతారు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ మారుతారు. చుట్టుపక్కల జనాలు చెప్తూ ఉంటారు, మీ వారిని మార్చుకో, నీ కొంగు కట్టేసుకో. ఇవన్నీ జరగవమ్మా. ఏ హస్బెండ్ కొంగుకు కట్టేస్తే ఉండడు, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటారు అంతే. కాబట్టి కొంచెం తెలివిగా ఉండండి, మరీ ఇన్నోసెంట్గా ఉండకండి. అమ్మాయిలు చక్కగా చదువుకోండి, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండండి. ఒక చిన్న జాబ్ అయినా చేసుకోండి. జాబ్ లేకపోయినా ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చుమ్మా. ఎప్పుడు కొట్టే వాళ్ళ దగ్గర తిట్టే వాళ్ళ దగ్గర ఉండకండి మా. అవసరం లేదు ఈ రోజుల్లో. నేను అది చెప్పాలనుకుంటున్నాను.